సో ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా మరలేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసే విధానం చూపిస్తాను, తర్వాత మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒక 6 కంకులు తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను, పెద్ద సైజు. అండ్ ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇందులో. అండ్ ఒక 4-5 లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్ ఒక చిన్నవి 3 యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వెల్లుల్లిపాయలు తొక్కొల్చుకొని యాడ్ చేసుకోండి. అండ్ జీలకర్ర, షుగర్, ఈ 2 మనము పిండి రుబ్బుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవద్దు, సో అప్పుడైతే నలిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు యాడ్ చేసుకోవద్దు. అండ్ నేను ఇదంతా పిండి రుబ్బిన తర్వాత నేను మళ్ళీ మీకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. పిండి రుబ్బిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిక్సీలో కొన్ని వేసుకుంటున్నాను. అవి అన్నీ ఈక్వల్గా వేసుకోండి. అండ్ ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు మధ్యలో యాడ్ చేసుకోండి, అన్నీ ఒకే దానికి యాడ్ చేసుకోవద్దు. సో ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది పట్టుకునేటప్పుడు మళ్ళీ కొంచెం షుగర్, సాల్ట్, జీరా, ఈ 3 యాడ్ చేసుకోవాలి. అట్లనే మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు మిక్స్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రుబ్బుకున్న తర్వాత ఇలా అవుతుంది. అన్నీ ఇలానే రుబ్బుకోవాలి. వాటర్ మాత్రం యాడ్ చేసుకోవద్దు. వాటర్ యాడ్ చేసుకుంటే మాత్రం జ్యూసీ లాగా అయిపోతుంది. సో ఇట్లా రెడీ చేసుకోవాలి. కొంచెం ఇప్పటికీ మనం సాల్ట్, షుగర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ లాగా అయిపోయింది. నేను టోటల్గా ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను రుబ్బిన మిశ్రమం. సో ఇందులో నేను కొంచెం కల్లెమాకు, కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్నాను కడిగేసి. సో దీన్ని ప్రాపర్గా మిక్స్ చేయాలి. అండ్ మీకు కొంచెం పిండి మెత్తగా అయింది కదా, సో ఇవి కవర్ పైన మీరు చేయకూడదు, ఒక కాటన్ క్లాత్ పైన చేయాలి. కాటన్ క్లాత్ పైన చేస్తే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు మనకు మూకుట్లో వేయడానికి ఈజీగా వస్తుంది. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ అయింది కదా. ఇప్పుడు నేను పెనం పెట్టుకున్నాను. అండ్ ఇందులో మీకు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ పైన నేను ఒక క్లాత్ వేసుకున్నాను. అండ్ ఈ విధంగా మీరు చేసుకోవాలి. మీరు క్లాత్ వేయడం వల్ల మీకు ఎక్స్ట్రా వాటర్ అంతా అబ్జర్వ్ చేసి ఈ అప్పాలు అనేవి మంచిగా వస్తుంది అన్నమాట. సో అలా చేసుకోవాలి. మీరు సైజు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఇది తెలంగాణలో చాలా ఫేమస్. సో ఆయిల్ నేను అంతా వేసుకున్నాను. డీప్ ఫ్రైకి చాలా ఆయిల్ పడుతుంది కదా. సో వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు షుగర్, సాల్ట్ సరిపోయిందా లేదా మీరు ఒకటి టెస్ట్ చేసిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయితే మళ్ళీ రుబ్బుకోవాలి. సో నేనైతే 5 చేసుకున్నాను. అండ్ వీటిని కొంచెం వాటర్ అద్దుకుంటూ అందులో వేయాలి. ఇంకా ఆయిల్ కాగలేదు. ఆయిల్ కాగిన తర్వాత సో మనం వేసుకున్నాము. సో కొంచెం వాటర్లో చేయి అద్దుకొని ఇలా తీసుకొని అందులో వేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ చేసుకోవాలన్నమాట మనము. నిప్పునే సో మనకు కొంచెం లేత మక్కలు కదా, సో అందుకోసమనే కొంచెం వాటర్ లాగా అయిపోయినాయి అనమాట. సో జాగ్రత్తగా తీసుకోవాలి. తెలంగాణలో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, చాలా టేస్టీ ఉంటాయి. సో ఇప్పుడు సీజన్ కాబట్టి మేము కొనుక్కొచ్చుకొని చేసుకుంటున్నాం. అదే ఊర్లో అయితే మాకు ఫ్రీగానే దొరుకుతాయి, ఎవరో ఒకరు ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటిగా మరలేసుకోవాలి. సో ఈవినింగ్ టైం కదా, స్నాక్స్ విత్ టీ అయితే చాలా బాగుంటుంది వీటితోని.
చాలా బాగుంటుంది. సో ఇది స్నాక్స్ టైం కదా, సో గారెలతో పాటు టీ చాలా బాగుంటుంది, అందుకనే అటు సైడ్ టీ పెట్టుకున్నాము. సో ఒక్కొక్కటి ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ అవ్వాలి, అయిన తర్వాత బయటికి కొంచెం సిమ్లో వేయించుకోవాలి, లేకపోతే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది, ప్లస్ లోపల ఉడకదనమాట. సో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ట్రై చేయండి ఒకసారి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే. సో అన్నీ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేగిపోయినాయి, ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ బౌల్లో పెట్టుకోండి, ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత టిష్యూ పేపర్లో వేసుకోండి. నేను టిష్యూ వేసుకోలేదు, నార్మల్ పేపర్ వేసుకున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇవి తీసేసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాటర్ పెట్టుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. తిప్పేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవి ఫస్ట్ మనం తీసుకున్నాం కదా, చూడండి లోపల ఎలా ఉడికిందో. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మన మక్కగారెలు రెడీ. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.